చూడండి, 70 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికే ఇశ్రాయేలీయుల్ని దేవుడు నడిపించాడు. ఇదిగో వారు తమ సొంత పట్టణాలకు వచ్చి చేరారు. ఆ తర్వాత మందిరం పని ప్రారంభం చేయమన్నాడు దేవుడు. మందిరం పని ఏక మనస్సుతో పస్కాను ఆచరించి పర్ణశాల పండుగ చేసి స్తుతించి పని ప్రారంభం చేశారు. ఆ సాతాను కుయుక్తుల వలన మందిరం ఆగిపోయింది, ఎత్తు పల్లాలు వచ్చినాయి. ఆ తర్వాత మరలా దేవుడు తన కృపను తోడుగా ఉంచాడు. మరలా మందిరం పని దేవుని మాటను తీసుకుని వాళ్ళు ప్రారంభం చేశారు. మరలా సాతాను కొట్టాలని చూశాడు, కానీ ఈసారి వారికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికే మందిరమును పూర్తి చేశారు. దేవునికి స్తోత్రం. విజయవంతంగా మన పనిని మనం ముగిస్తాం. మీరు ప్రార్థన చేసుకొని దేవుని మాట ప్రకారం ముందుకు సాగితే తప్పకుండా మనం ఏం చేస్తాం? పనిని పూర్తి చేస్తాం. విజయవంతంగా మనల్ని దేవుడు నడిపిస్తాడు. దేవుని మాటను తీసుకుని వెళ్ళండి. ఈ లోకములో ఉన్నటువంటి ఏటి మీద మీ దృష్టి పెట్టబాకండి. సాతాను అనేక రకాలుగా వేరువేరుగా మనల్ని ప్రేరేపిస్తుంటాడు. వాటికి ఏటికి కూడా మీరు లోకంగా బాకండి. ఆ మాటలకి మీరు ప్రేరేపించబడబాకండి. దేవుని మాట తీసుకొని ముందుకు సాగండి. విజయవంతంగా మన పని చేస్తాం. దేవునికి స్తోత్రం.